ఓం నమో నారాయణ ఓం నమో నారాయణ ఓం నమో నారాయణ ఓం నమో నారాయణ. ఏం చేస్తానవే? బీరగా కర్రీ చేస్తున్నా అక్క. నువ్వేం చేస్తున్నావు అక్క? ఇగో బియ్యం పెడతా బాగా వచ్చే వరకు. ఏం కూర వండుతున్నావు అక్క? ఏమో చికెన్ తెస్తానని వేయండి మరి. అవునా అక్క, పిల్లలు స్కూల్కి వెళ్ళరా? పంపించిండే. చెల్లె నాన్న ఫోన్ చేసిండానే? అక్క ఇంకా చేయలేదు అక్క. నీకు చేసిండా? నాకు చేయలేదే. చేత్తడు కావచ్చు. చేయకపోతే ఏంది, నేనే చేస్తా. మరి చెయ్యక్క. బావా ఇంట్లోనే ఉన్నాడు బావా. పండుకున్నాడు. మళ్ళీ ముచ్చట్లు పెట్టు. పండుగ అట్టగలేదు కదా, పండుగ లేదు ఎండుగా లేదు. నీకు ఫోన్ చేసినా కూడా చెప్పు, పండుగ కత్తలేమని చెప్పు. ఏంది బావా, పోయేదే పండుగల కదా, ఉత్తప్పుడైతే పోతలేం కదా. పోయేదే పండుగలకు పోయి రాఖీలు కట్టనీకే కదా పోయొచ్చేది. నువ్వు పోక మధ్యలో ఏంది బావా గట్లా అంటావు? అట్లా లేదు ఇట్లా లేదు, ఏం చేసిందో తెలుసు కదా. ఏం చేసిండు బావా? పోయేదే పండుగలకు కదా, అప్పుడు పోతలేం కదా. ఇవన్నీ నాకు నడవదు, ముందే చెప్తున్నా. రాఖీ కట్టి వచ్చుడే కదా అయ్యా. పోయినసారి వచ్చి ఏం చేసిండే? వచ్చేవాళ్ళే తిన్నాడు, కక్కు తేలేదాకా తిన్నాడు. నేను ఏం మాటలు మాట్లాడి పీకిండు? ఇచ్చేటి ఇచ్చిండా? అట్లా అంటే ఎట్లా బావా? మరి మీ అయ్యచ్చినప్పుడు అడిగిరా? ఇది ఇత్తడు బావా, లేకనే ఇత్తలేడు కదా. ముసలోని అవుతున్నా, నాకున్నది సిగ్గుచారం అన్ని ఉన్నాయి నాకు. నువ్వు ఇట్లా అంటే మీ తమ్ముడు ఏమనాలి? తెలుసో తెలియకో ఏదో ఒకటి అనొచ్చు, ఎందుకయ్యా? చిన్న పొలాలు ఏంటి తెలుసో తెలియక అంటుంది. ఆ గవాళి తెలియదు కానీ ఇంతకేరు ఎవరు కూడా బయట అడుగు పెట్టేది లేదు. వాడు మీ అన్నగాడు అంతా కదా, కుమార్ గాడు. నాకు కనిపించినాడైతే బొచ్చలు ఒక తన్నేదంతా నేను మరి. ఏందక్క గిట్ల ఎత్తురుంది బావా? ఏమోనే, ఈ పండుగలకు పంపించకపోతే ఎట్లుంటది? ఊకపోతున్నావా మనం? మా నాన్న వచ్చినాక మాట్లాడదాం. సరే అక్క. ఏందయ్యా, మా బాపు పండుగకి రమ్మని ఫోన్ చేసిండు కదా, మా చెల్లెతోటి గట్లెందుకు మాట్లాడతాను? ఏం మాట్లాడినా ఏం మాట్లాడినా? పోయేదే రాకిట్ల పుణ్యానికి. మీ అన్నగారి గురించి మీకు తెలిసి కూడా మళ్ళీ నా దగ్గర అదే ప్రస్తావన తెస్తున్నాం. వాడు ఇంటి రమ్మంటే ఇల్లంతా నాదే అంటాడు. గాడిద కొడుకు ఎప్పుడు వచ్చినా నాదే తింటాడు, నాదే తాగుతాడు, పీక్తాడు. ఒక్క రోజున ఒక 10 రూపాయలు పెట్టినాడు వాడు. దొంగ నా కొడుకు. చెల్లెలు లేరని మమ్మల్ని కూడా వద్దంటావా చెప్పు? చెల్లెలు లేదు పిల్లలు లేదని బాగా మాట్లాడుతున్నావు. ఆ గాడిద కూడా ఇంటికి వచ్చినాకో జడలుగా తిరుగుతా తమాషా చేస్తారు ఏంది? అయినా మా అన్న చేసిన తప్పేందయ్యా? ఏం తప్ప? ఆ గాడి కొడుకు ముందు మాకు అంటగట్టే తప్పు. పోయిపోయి వచ్చిన ఈ వంట చేసి పెట్టాలన్న జ్ఞానం లేదు కానీ అవగారింటికోసారి ఎగురుతున్నావు. ఓ అడుగు ఆగలవుతుంది నాకు. ఏం చూస్తున్నావు? పొద్దున్న పోయి సాయంత్రం వరకు కట్టేసేద్దామయ్యా. ఈ కట్టుడు కత్తరం పోదు ఫస్ట్ కనపడువా.
మాట్లాడతావన్నా? హలో చెల్లె బాగున్నావారా? బాగున్నా. అంతేటో మాట్లాడుతున్నావు ఇంద్రా? లేదన్నా, ఈయనకు నాన్న ఫోన్ చేసిండట. అవునరా, పండుగ రమ్మని నాన్న ఫోన్ చేసిండు. అదే అన్న, నాన్నకు ఫోన్ చేస్తే కలుతలేదు. సరేరా, మరి నేను నాన్నకి చెప్తా. అన్న, బాపు నన్న దోళ్ళు నువ్వన్నారా అన్న? సరేరా, నేను బాబుని పంపిస్తా. సరే అన్న. అంజలి, అంజలి. అక్క చెప్పు. నువ్వేం బాధపడకే అంజలి. బాబు ఫోన్ చేస్తే కలవలే. అన్నకు ఫోన్ చేసిన. బాబు నువ్వు పంపిస్తానన్నాడు. అవు బాబు వస్తాండి. ఇప్పుడే వస్తానా బాబు? అంత మంచిగా బాబు? అంత మంచిదేనే బాబు. ఎవరివరా నువ్వు మళ్ళీ వచ్చినావు ఇక్కడికి? ఒక్కసారి చెప్తే మనిషివి కాదా? బుద్ధి లేదా మీకు? ఎన్నిసార్లు చెప్పినా ఈ గాడి కూడా మన ఇంటికి రావద్దని? ఇప్పుడు మా బాబు వచ్చి ఏం చేసిండు? చూస్తున్నావురా, ఈ పెళ్ళాన్ని చూడు ఫస్ట్. అదేం చేసిందయ్యా? నిన్ను దత్తలేనా? మా బాబు వచ్చరికి రాకెట్ల పుణ్యానికే కదా ఊకెత్తలేడు కదా. వచ్చినప్పుడు ఇన్నేళ్ళ నుంచి వచ్చినప్పుడు అదేది లేదు. ఎంత పెడతానో మా నాన్నకు. ఎంత పెడుతున్నావా? వాడి ముఖం చూడు, వాడి ముఖం చూడు. దొంగ గాడి కొడుకు. నడు లోపల నడు. బాబు బాధపడకే, ఆయన గట్లనే అంటాడు. ఎంతసేపు అయ్యాడా ఈ ముసలంతో? ఏదో అల్లుడు, నా కొడుకు తప్పు చేసిండు, నా బిడ్డలకు నన్ను దూరం చేయదు, నీ కాళ్ళు పట్టుకుంటా. ఏందన్నా వాడు కాలు మొత్తం కరిగిపోతావేంది? వాడు నేను మర్చిపోయినావా? ఆ కుమార్ గారు ఎటువేడు? వాడు తీసుకురాబో, వాడు ఇట్లా మాట తెలుసుగా నీకు. పెద్ద మంచి పెద్ద మంచి ప్రపంచ వచ్చాక రావాలి. పెద్ద మంచి కావాలి లేదన్నా, వాడు పడతాడు. మన కుమార్ గారు తీసుకురాపోన్నాడు. వాడు ఏం మాట్లాడినాడు? ఆ రోజు మాట్లాడడం అయిపోయిందా? పోవే, నువ్వు నచ్చిన పో. అరే రాజు, ఆయన నువ్వు ఆగిరా. ఆగన్నా, వాడు ఏం మాట్లాడు? ఆగిరా రాజు, పెద్ద మనిషి కాళ్ళ మీద పడ్డాడు. ఒకసారి క్షమించుదాం కానీ పోయిందిరా. వాడు చేసినట్టు తప్పులు ముసలాడు, కానీ కాళ్ళ మీద పడ్డాడు. అన్నా నువ్వు క్షమించా, పోరా పో. ఆ కుమార్ గారు ఏమన్నాడు? రాజు నువ్వు ఆగిరా. ఓ రాజు, ఆగన్నాను. నువ్వు ఆగిరా. రాజు ఆగు. బాపు మా సంసారాల్లో నిలబెట్టే అన్నని రమ్మను. తీసుకొచ్చి అంత క్షమాపణ ఇప్పిస్తా. అల్లుళ్ళకి ఇద్దరితో చెప్పి మాట్లాడి వాళ్ళకి కాలం మొట్టి చేయిస్తారు, రేపు రాఖీ పుణ్యం కాబట్టి రేపు తీసుకుని వస్తా వాళ్ళని. మీరైతే జాగ్రత్తగా ఉండు. సరే బాపు. రాజుగా నువ్వు ఆగు. ఆగండా మళ్ళీ నువ్వు ఆగు. నువ్వు లోపలకు రమ్మా. అంజలి నువ్వు ఇక్కడ అంజలి రావే. వాడు నువ్వు కూర్చో. నువ్వు కూర్చోరా. నువ్వు పోరా, నువ్వు వాడు కూర్చో. మీ అయ్యకి ఏం చెప్పింది? మా అన్నని తీసుకొస్తాడు రేపు. తీసుకొచ్చుడు కాదే నేను చెప్పేది. నేను మీ కాళ్ళు మొక్కిస్తామయ్యా. వాడిని అనరాని మాటలు మాట్లాడలేదా మీరు? మీకు యాదకైతున్నది కదా. వాడిని అయితే తీసుకొచ్చి నువ్వు ఆగురా, నువ్వు ఆగు. ఏదో రెండు మాటలు మాట్లాడచ్చు. ఏం లేదు, నేను వాడితో కాళ్ళు మొక్కిస్తాం బావా. వాడిని కూడా నేను సంధాయిస్తున్నా.
వాడిని రేపు కుమార్ గారిని పట్టుకొని రమ్మని చెప్పు. మీ అయ్యకు ఒకసారి మళ్ళీ ఒకసారి ఫోన్ చేయండి. అరే నువ్వు ఆగురా రాజు, నువ్వు ఆగు. అంజలి, మీ అన్నగారిని మాత్రం రేపు పొద్దుగాల పట్టుకొని రమ్మని. రేపు రాకిట్ల పండుగ కదా, నేను కలుపుతాను. ఎందుకంటే ముసలోడు నాకు కూడా అయ్యి ఉన్నాడు, మా అయ్యలకి కాళ్ళ మీద పడ్డాడు. సరే ఏదో పోనీ అనుకున్నా, నాకు కూడా అన్యంత కోపం ఉండే, కానీ వానికి ఆగుతలేదు. ఎట్లా నెట్టేసిండా చెప్పు. నెట్టేసినంటే మీ అన్నగాడు మాకేమైతే బామ్మ. అరే వాడేవాడు మాకు బామ్మది, రారా పోరా అంటారా? బావన్న మర్యాద లేదా? తప్పైంది బావ మా అన్నది. నేను అర్థం చేసుకున్నామా. డబ్బు కాదు, వాళ్ళు పట్టుకొని రా పో. నువ్వు ఎందుకు వచ్చినావు? వాళ్ళు పట్టుకొని రా పో. నువ్వు లోపలికోరా, చిన్నతరం పెద్దతరం లేకుండా ఏమవుతున్నావు? నేను మాట్లాడుతున్నా కదా ఇక్కడ. రమ్మని చెప్పి ఒకసారి ఫోన్ చేయి, రేపు వాడిని పట్టుకొని రమ్మని. సరే రేపు రాకెట్లా కొన్నాం కదా, అందరం కలుద్దాం, మళ్ళీ అందరం మంచిగుందాం. నా మనసులో ఉన్నది, కానీ వాడిని ఇంకా రెచ్చగొట్టినట్టు వాడు రేపు వచ్చి మీ తమ్ముడు ఏమైనా పిస మాటలు మాట్లాడింది అనుకో, వాడు ఆగడు. వచ్చుతోటే కాలేదు వాడు అని ఫస్ట్. సరే బాబా, మళ్ళీ అలాంటి మాటలు ఏం మాట్లాడు. నేను మాట్లాడినే, మీరు ఒకసారి ఫోన్ చేయిపోయి. చేస్తాం బాబా. సరే దాని నువ్వు లోపల. అరే ఆ మోటార్ కొనుకొచ్చినావా? కొనుకొచ్చిన ఆ గడ్డ మీద పొలం కాడి కొనుకొచ్చిన కొనుకొచ్చినావా? 26,000 రాయి. డబ్బా డబ్బా ఫీజు ఇట్లా రాయి. ఫీజు కూడా అయినా? ఫీజు కూడా అయింది. అరే ఆ వైండింగ్ షాప్ మంచిగా నడుతుందా? మంచిగా కమాన్ కాడ ఇలా ఉన్నారా? నలుగురు ఉన్నారు. ఓకే, 4 ఉన్నారు. ఇంకోటి రా, ఇలా రాఖీ పండుగ కదా, ఇలా అన్ని బందే ఉంటాయి కావచ్చు. బందే అన్నయ్య. బంద్ ఉండే కాదురా, బ్యాంకులో చెక్ వేసి రావాలి. బ్యాంక్ బందే ఉంటుంది. బ్యాంక్ బందే ఉంటుందా? అరే ఆ గడ్డ వీధి మోటార్ ఉన్నది చూసినావు, కుమారోల వాడకట్టుకు ఉందన్న. అది ఎక్కువ ఊతలేదన్నారు. అది పోయిస్తారా? అది పోయకపోతే మన కొత్త మోటార్ తెచ్చింది దేనికి అనుకున్నావు? అది మీది మళ్ళీ వాడతలేమన్నారా? అది వాడతలేదా అనే నీకు కొత్త మోటార్ తెచ్చింది, బాగా పోతుంది. ఇప్పుడు ఏం కాదు, తొందరగా వాడుతుంది. ఇప్పుడు మన 6 మోటార్లు పని చేస్తున్నాయి. 6 మోటార్లు పని చేస్తాను, కానీ చిన్న బైక్ గాడి ఒక్కటే తక్కువ పోతుంది. అది కూడా ఒకటి తెద్దాం కొత్తది. సరే మంచిది. మొత్తం ఎంత అయినా చూడు, లెక్కవే. టోటల్ అన్ని మోటార్లు పైపులతో 150,000 అయినాయి. 150 అన్న. మా దగ్గర ఉన్న పైసలు అయిపోయినాయి. ఒక జేబు ఖర్చు ఒక 1000 రూపాయలు అయితే. 1000 రూపాయలు అయిందిరా. పొద్దుగాలన నిన్న ఈ రాకెట్ల పండుగ పిల్లలకు వాళ్ళు వదిన వాళ్ళు బట్టలు కొనుక్కుంటా అంటే 15,000 ఇచ్చిన. దాని దగ్గర ఉంటేనే తీసుకో, లేకపోతే వదిన 10,000 రూపాయలు అనుకో. సరే అన్న, అడుగుతుంది. ఇంకొకటిరా, ఇలా రాఖీల పండుగ కదా, నిన్ననే గంతలు వెళ్ళయింది కదా. ఇక వాడు ముసలోడు, వాడు ఉంటాడో పీక్తాడో, వాడు ఒక్కడే ఉన్నాడు కదా, ఒక కోపాన్ని రాక వస్తాడు కావచ్చు. అనే తీరుగాను నేను కూడా ఏమన్నాడు మందిలా, కానీ నువ్వు ఎవరు వచ్చినావు ఆ ముచ్చట చెప్పవు, వేరే చేయన చెప్పు. కానీ వాడు రావద్దు ఇవ్వగన. వాడు రావద్దన్నాను, నువ్వు కాంప్రమైజ్ అవుతున్నావు, కానీ నేను రాను. వాడు రావద్దు. వాడు ఏం మాట్లాడిన వాడు మళ్ళా వాని ముచ్చట చేసుకుంటావు. రాఖీలు కట్టుకుంది రండి. నువ్వు కూడా రావయ్యా. రెడీ చేసిరా? రాఖీలు తెచ్చిరా? తీసుకొచ్చి. సరే పారా. ఏం చెప్తాను మళ్ళా రమ్మంటావా? కూర నువ్వమ్మా. అరే కొద్దిగా చూసి నాకు ఇచ్చి పెట్టాలరా. ఏమన్నా నాతో అయితే లేదు. ఇగో నా ముఖం చూడు, ఇలా పండుగ పూట పెద్ద లొల్లి అవుతుంది మనకు. వాడు అన్నది అయితే మంచిగా ఉందా? మంచిగా లేదురా, నాకు నచ్చిందా? కన్నొక్కది ఒకటి బాబు దిక్కువాడు. అరే రాజు, రాజు బావా తప్పైంది బావా. ఆ రోజు తాగినాక తెలియక తప్పు చేసిన బావా. ఏదో పుసుకొని మాట అన్నా బావా, నీ కాలు మొక్త బావా. అరే నువ్వు మొక్కాలని కాదురా. అరే రాజు నువ్వు ఆగు. అరే పిచ్చిలేసింది అలా నీకేమన్నా ఇలా పండుగ రైతురా. అరే నువ్వు ఆగరా, నువ్వు ఆగరా, నువ్వు ఆగు, నువ్వు ఆగు,
నువ్వు కొట్టకు. ఆగ్రా నువ్వు ఆగ్రా వాడు చెప్పేది ఏమన్నాడు నాకు మీరు తప్ప నాకు ఇంకెవరు నొక్కి బావా నీ కాలు నొక్క బావా నువ్వు ఆగరా ఆవిరా నువ్వు ఆగు. ఏదో మందు అయినాక ఏదో తెలియదు ఏదో కూర్చున్న వాడిన బావ తప్పైంది బావా నీ కాలు నొక్క బావా నువ్వు ముందు బావా ఏడవక. నేను చెప్తారా అరే రాజు నువ్వు ఇట్లా రా. అట్లా మా అన్న చేకి రాజకీయ పుణ్యాన్ని కట్టుకుంటా అరే అరే నువ్వు ఆగు. బావా వీళ్ళకు నేను ఒక్కరిని తప్ప ఇంకెవరు ఉన్నారు బావా నీ కాలు కొట్టకు బావా నీ కాలు నొక్క బావా తప్పైంది బావా కాళ్ళ మీద తప్పైంది బావా ఫోన్ రా వాడు కాళ్ళ మీద పడ్డారా కాళ్ళ మీద పడ్డారా అరే రాజు ఆగు, మీరు ఆగురి. నేను చెప్తా. అరే 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 ఆగరా లేవమ్మా నువ్వు ఆగరా నేను చెప్పేది కాళ్ళ మీద పడ్డప్పుడు కనికరించాలరా కాళ్ళ మీద పడ్డరా వాడు మనకు తమ్ముడు ఉంటే మనకి ఇట్లా చేసుకుంటావు మన తమ్ముడు వస్తుంటాడే కదా ఏదో తాగినాక తాగినాక మాట్లాడింది వాడు ఏదో అరే నా మాటకు విలువతావు అయ్యావా నా మాటకు విలువ గంత ఎడుతుండ్రా వాడు మనకి ఎవరున్నారా అరే ఇట్రా బావకాలం ఏదో తప్పైంది బావా లేవురా నాకు మీరు తప్ప ఇంకెవరు ఉన్నారు బావా లేవురా ఈ పండుగ నాడు అరే పెట్టుకొని బావా ఇది మంచి నీళ్ళు లేకపోయేవానికి నీళ్ళు తెపో అరే గదేమంటుంది దాన్ని వరకు బావా నీ కాళ్ళంతా బావా ఊగో బావా పక్కన బాగానే ఉంటుంది ఫోన్ రా నేను చేసిన తప్పు నాది బావా బాబు కాదు బావా నేను చెప్తా అరే కొన్ని నీళ్ళు ఇక క్షమించమని మొక్కమని కాళ్ళు మొక్కినా కూడా తప్పే ఇంతగానో కొడుతున్నా. నేను చెప్తానమ్మా వాంది పాల పొంగసినట్టు కోపం వాడు కావాలని అత్తలేడు వీడు చేసింది తప్పే అరే అని భావన అంటే ఏ బావు ఇంకోడే తప్పైంది బావా సరేరా నేను ఉన్నా కదరా నీకు ఇక కొట్టగాను బావా నేను కొట్టవా దొక్కల బాగానే ఉంటుంది అరే నువ్వు ఇట్లా కూర్చో నేను మన దోలు కత్తా నువ్వు కూర్చో మన దగ్గర ఉండే అరే నేను ఒక్కటి చెప్తున్నా పెద్దోని లెక్క నువ్వు ఏం చెప్పగలను అరే నేను చెప్పేది వింటావా వినవా నాకు ఏదన్నా ఒకటి చెప్పాను చెప్పు ఇలా పండుగ పూట మనకు కూడా ఇట్లా ఆడపిల్లలు రేపు మనం అయ్యే చేతిలో పెడతాం రా నీ కొడుకున్నాడు వాడు పోతే గిట్లేనారా కోపం ఉండాలిరా కానీ దాన్ని మితిమీరినంత చూపించాలి వాడిని చూడరా వాడిని ఇక్కడ అంతే వాడు సత్యం ఇద్దరం లోపల వీక్తాం ఇగో ఈ ఆవేశం పనికిరాదు నేను చెప్పేది నువ్వు నాకు ఒక మాట ఇరా చెప్పు నువ్వు నాకు మాట ఇస్తే చెప్తా చెప్పన్నా నేను అన్నను ఇత్తవయ్యా నాకు మాట ఫస్ట్ సరే చెప్పన్నా ఇబ్బంది చేయాలి వాడిని ఒక్క మాట అనేది లేదు వాడు అత్తడింత బుక్కెడంతా తినిపోతాడు మన దగ్గర 20 మంది పాలేరు ఉన్నారు వాళ్ళతో సమానం అన్న కానీ వాడిని మాత్రం ఒక మాట అనేది ఆడపిల్లని గంతనారా కొట్టుడి పండుగ పూట తప్పా కాదా మరి భర్త నన్ను ఏం చెప్తాను తప్పా కాదా అనేది భర్త ముఖ్యమా అన్న ముఖ్యమా అరే నీకేమన్నా తక్కువ చేసిన అదిరాది నీకేమన్నా తక్కువ చేసిందా నువ్వు మరి చెప్పినట్టు ఇప్పుడు ఏం చేయమంటావు ఇవ్వలకు కానీ తల్లిగారు ఇంత ప్రేమ ఉంటుంది రా నేను చెప్పేది నువ్వు వాడిని ఏమనకు ఈ పండుగ నుంచి అందరం కలిసిమెలిసి ఉండాలి ఈ రాఖీల పండుగ నుంచి సరేనా ఒట్టు సరే నా మీద ఒట్టయిరా నా మీద ఒట్టయిరా నా మీద ఒట్టయి సరే నీ ఒట్టు వాడిని ఏమనకు బాగానే ఉంటుంది తెలియదు మందు పాడుగాను
ఆ మందు తాగన్నారా తాగుకుంటే ఏమై రేయ్, ఇయ్యే. నాకు మాట ఇచ్చింది. అరే, పోనీ. అరే, బావ వచ్చిండ్రా? బావని కోపం చల్లారిందా? దా, 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 మెల్లగా. పట్టు. ఏదో రా, ఎన్ని రోజులు ఉన్నా ఈ పండుగ అందరం కలిసి ఈ కలిసిన వాళ్ళం జీవితం లోపల ఎప్పుడు కూడా ఏ గొడవలకు తాగలేదు. బావాలంటే బామ్మారికి గౌరవం ఉండాలి, బామ్మారి అంటే బావల గౌరవం ఉండాలి. ఈ పండుగనే అక్క చెల్లెళ్ళ అన్నదమ్ముల పండుగ. అది ఓన్ తెలుసుకోవాలన్నా బాగున్నప్పుడు తెలుసుకోవాలి వాళ్ళు. మనం తెలుసుకున్నాం, ఏదో తప్పు వాడు కూడా తీరాదయ్యా. తెలుసుకున్నాడు. ఇలా రాఖీ పండుగ మంచి సంతోషంగా అవుతుంది. మన జీవితం లోపల ఎప్పుడు ఏ గొడవలు కూడా ఉండదు. మనం లేరా అన్న అక్కచెల్లెలు మనం అట్లే అంటున్నాం బావాలు. ఇక మనం వాళ్ళంతా మాదేంది అవుతుంది కదా. అరే ఇక్కడ నుంచి నేను తాగినప్పుడు ఇప్పుడు మాట ఇచ్చి పెట్టిననుకో ఇంత దగ్గర ఘోరంగా ఉంటుంది. ఏదో అన్న చెప్పింది అన్న ఉంటే ఇచ్చి పెడతాను. సరే బావ ఇంకోసారి తాగా ఇంకోసారి అన్న బావ నన్ను ఇక నేను అన్న. సరే నువ్వు మంచిగా ఉంటే నాకేం కావాలి అంతేకన్నా. సరే బావ. మరి వాళ్ళ రాఖీ పండుగ బామారిది బావ రేపు ఏం దావదు. ఏ బావ మీకు ఏం కావాలో చెప్పు బావ, 2 ఫుల్ బాటిల్ తీసుకొస్తా. దావదులో ఎక్కువ ఓడు ఇవి తాగినాక మాట్లాడే ఎక్కువ వాడిని తప్పు కూడా తెలుసుకున్నారా అవురా? అంతే బావ. ఏమైందే అట్లా ఉండవే ముఖం ఏ నవ్వు అంజనే నవ్వు కొట్టది ఇంకోదా కొట్టది. సారీ చెప్తాను మరో దాని కూర్చో కూర్చో. ఓకేనారా బామాది? ఓకే సరే బావ. ఎంత తెచ్చి అయిపోతుంది కానీ ఇలా పండుగ కాదురా. పండుగ నాడు ఎవరు తాగరు. ఇక తాగకన్నా నువ్వు తాగా తాగుడు పని. బంద్ చేస్తా. నువ్వు రాకుండా మంచిదే కానీ మామూలుకి నాకు రాదు. మళ్ళీ రాయిపితే కొడితే ఏం చేస్తాడు ఇలా బావ? రాదు. మీ అన్నని కట్టవా? నువ్వు కూర్చోకుంటావేనమ్మా. మళ్ళీ మందు రాయిపిస్తే మళ్ళీ చేసుకొని కొడితే ఏం చేయాలి? ఇక అట్లే ఉంటుంది. రాఖీలు ఎవరన్నా అక్కడ కడతారు పోయి. ఇలా మన ఇంట్లో కట్టుకునే బాగున్నది కదా వీటికి. మనేంద్ర బాగా నొత్తుందంటే కదా. బాగా నొత్తాను బావ. చిన్న బావ కొట్టుడు కొడితే మా లోపల పడ్డది బావ. చిన్న బావ ఎందుకురా చెప్తా బావ. వాళ్ళు ఏమంటుండగా లేవు. నేను తల్లి అయిపోయినట్టు బాగా కష్టపడతాను వెళ్ళిపోలేదు అటోలీట బా. నాకు చెల్లెని ఇచ్చిన మంచిగా తాగుకోరు. ఆయన చిన్న చెల్లెని ఇచ్చిన, నీకు పెద్ద చెల్లెని ఇచ్చిన. బాబా నా తప్పకుండా క్షమించు బాబా. నీ కోపం ఎక్కువ బా. ఇంకోసారి తప్పు చేయబా. నువ్వు మంచిగా మరి చాలు, మాకేమో కోపరా నీ మీద. ఎవరా? అరే మొత్తానికైతే రాకిట్ల పండుగ నాడు బామ్మారికి తనులైన తండ్రి అయితే